క్రైస్తవుల ప్రాథమిక మానవ హక్కులన్నీ కూడా ఉల్లంఘించబడుతున్నాయి మన దేశంలో. సువార్త సభలు భగ్నం చేయబడుతున్నాయి, పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, చర్చీలు కూల్చివేస్తున్నారు, తగలబెడుతున్నారు. మన ఫండమెంటల్ రైట్సే వయలేట్ చేయబడుతున్నాయి, భగ్నమైపోతున్నాయి. క్రైస్తవులను కొడుతున్నారు, చంపుతున్నారు, కేసులు పెట్టట్లేదు. మనం కేసులు పెట్టినా స్వీకరించట్లేదు. మన మీద ఎవరైనా ఉత్తుత్తి కేసు పెట్టినా సరే అర్జెంటుగా ఎఫ్ఐఆర్ బుక్ అయిపోతుంది. వెనక ముందు చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు. క్రైస్తవులు చర్చి పెట్టుకుంటే మీకు లైసెన్స్ ఉందా అని అడుగుతారు. మరి వీళ్ళకున్న గుడులకి అన్నిటికీ లైసెన్సులు ఉండే పెట్టారా? ఎప్పుడు ఎక్కడ ఎవరు అప్లై చేశారు, వాళ్ళకి ఎప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ ఎప్పుడు అలాట్మెంట్ చేశారు? అలాట్మెంట్ చేసిన తర్వాతనే కట్టుకున్నారా? చర్చినైతే కూలగొడతారు, అదే ఒక మసీదునైతే కూలగొట్టగలరా? ఒక గురుద్వారాన్ని కూలగొట్టగలరా? మనకేమో మీకు డాక్యుమెంటేషన్ ఎక్కడుంది, రెవెన్యూ రికార్డు ఉందా అని అడుగుతారు. ఇతర మతస్థులు పెట్టుకున్న ప్రార్థనాలయాలకు అన్నిటికీ డాక్యుమెంటేషన్ అడిగితే ఏం చేస్తారు? దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు క్రైస్తవుల మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, హ్యూమన్ సివిల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ని పరిరక్షించుకోవడానికి డినామినేషన్ విభేదాలు విస్మరించి, సిద్ధాంత విభేదాలన్నీ ప్రక్కన పెట్టి, యేసయ్య నా దేవుడు, నేను సువార్త ప్రకటించుకోవడానికి నాకు హక్కు ఉండాలి అని నమ్మే ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి క్రైస్తవులందరూ ఏకం కావాలి, ఒక్క త్రాటి మీదికి రావాలని పిలుపునిస్తూ, ప్రియులారా, ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు యొక్క ముఖ్య ఆశయాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ప్రింట్ చేసినటువంటి ఈ కరపత్రికలు ఉన్నాయి. పాస్టర్స్ దయచేసి ఈ సభ తర్వాత ఇవి తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఐ వాంట్ ఎవ్రీ క్రిస్టియన్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఆర్కేపీ. మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సభ్యులు ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా మేము యేసు ప్రభు భక్తులము, మాకు కూడా ఒక హిందువుకు, ముస్లిముకు, సిక్కుకి ఉన్నటువంటి హక్కులు మాకు ఉన్నాయి. మహాశయులు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్జీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు మాకు వర్తింపజేయాలి అని లక్షల మంది, కోట్ల మంది క్రైస్తవులు ఒక్కటై నినాదం ఎత్తితే, గళమెత్తి ఘోషిస్తే తప్పక ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రభుత్వము ప్రజలది, ప్రజల కొరకు, ప్రజల కోసమైనది, ప్రజలలో నుండి ఏర్పడింది. ద గవర్నమెంట్ ఇన్ అవర్ ప్రజెంట్ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఇట్స్ బై ద పీపుల్ అండ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫార్ ద పీపుల్. అయితే ప్రజలు తమకు ఏం కావాలో చెప్పాలి కదా. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. అమ్మ ఆకలేసిందంటే అమ్మ అన్నమైనా పెడుతుంది. మనం చెప్పాలి ప్రభుత్వంకు, ఇదిగో మేము ఇంతమంది ఉన్నామండి, మరి మేము ఓట్లేస్తే కదా మీరు గద్దెల మీద కూర్చున్నారు, సింహాసనాల మీద, మాకు ఇది బాధగా ఉంది ఈ విషయంలో, దయచేసి స్పందించండి అంటే తప్పకుండా ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, వాళ్ళు ఏ పార్టీ వారైనా, ఏ మతం వారైనా, ఆ గద్దె మీద కూర్చున్న తర్వాత వాళ్ళు రాజ్యాంగ ప్రకారమే పరిపాలించాలి తప్ప వాళ్ళ మతం ప్రకారం, వాళ్ళ యొక్క ఒకవేళ ఏమైనా వ్యక్తిగత మనోభావాలు ఉన్నా దాని ప్రకారం పరిపాలన చేయడానికి అవకాశం లేదు. ఎవరైనా ఒకవేళ, ఇప్పటికైతే అలాంటి పరిస్థితి లేదు, రాలేదు, ఎవరైనా ఒక పరిపాలకుడైన వాడు, నేను కూడా మతోన్మాదిని, నాకు కూడా యేసు మతం అంటే ఇష్టం లేదు కనుక నేను నా మనోభావాలకు అనుగుణంగానే పరిపాలన చేస్తాను అని రాజ్యాంగానికి భిన్నంగా ఒకవేళ నడిచినట్లయితే దాన్ని మళ్ళీ సరైన దారిలో
పెట్టడానికి మనకు జ్యుడిషియరీ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, పత్రికా రంగం ఉంది. పత్రికా రంగము, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఇవన్నీ 4 పాదాలు ప్రజాస్వామ్యానికి. పార్లమెంటరీ వ్యవస్థ ఒక పాదం, పత్రికా రంగం ఇంకో పాదం, జ్యుడిషియరీ ఇంకో పాదం, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అందులో మళ్ళీ తప్పకుండా తమ బాధ్యతల ప్రకారం అధికార నిబంధనలు అమలు చేసి ప్రజాస్వామ్య హక్కులను మనం పరిరక్షించుకోవడానికి సహాయం చేసే అధికారులు కూడా ఉన్నారు. సిస్టమ్ ఎప్పుడూ తప్పు కాదు, సిస్టమ్ను వాడుకోకపోవడం మన తప్పు. మనకున్నటువంటి డెమోక్రాటిక్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ సిస్టమ్, ద హైయెస్ట్ మోస్ట్ సాఫిస్టికేటెడ్ పర్ఫెక్ట్ డెమోక్రాటిక్ సిస్టమ్ మనకుంది. వ్యవస్థ తప్పు చెయ్యదు. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకోకపోవడం క్రైస్తవ సమాజం చేస్తున్న తప్పు. కాబట్టి ఆర్కేపీకి లీగల్ సెల్ ఉంటుంది, ఫండ్ రైజింగ్ సెల్ ఉంటుంది, దీంట్లో విద్యార్థి విభాగం ప్రారంభించబోతున్నాం, యూత్ వింగ్ ఉంటుంది, స్త్రీల విభాగం ఉంటుంది. ఎన్నెన్ని విభాగాలు ఉంటాయి, ఎన్ని విధాలుగా మనం విస్తరించబోతున్నాం అనేది ఇప్పుడు చెప్పగలిగిన విషయం కాదు. కానీ చాలా కమిటెడ్గా పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించండి. నేను క్రైస్తవుణ్ణి అనుకున్న ప్రతి వాళ్ళు కూడా 10 రూపాయలు కట్టి సభ్యులుగా చేరండి. ఇట్ ఈస్ టోటలీ ట్రాన్స్పరెంట్. ఎనీబడి కెన్ కమ్ అండ్ ఆస్క్ ఫర్ అకౌంట్స్ వాట్ హ్యాపెండ్ అని ఎప్పుడు అడిగినా సరే మీరు చూసి ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మేము పోగు చేసిన డబ్బు కంటే మేము ఖర్చు పెట్టిన డబ్బు రెట్టింపు ఉంటుంది. ఈ 10 రూపాయలు మాకు అవసరమని కాదు, కానీ ఆ 10 రూపాయలన కడితే ఇది నాది అనే భావం పెరుగుతుందని, లేకపోతే అది అవసరం లేదు. అసలు నేను ముందు 2 రూపాయలు అన్నాను, అనంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్నారు 2 రూపాయల బిల్లు దొరకక చస్తున్నామండి బాబు, 2 రూపాయలు అనకండి 10 రూపాయలు పెడదామని. సరే అని 10 రూపాయలు ఫీజు పెట్టారు. అందరూ కూడా సభ్యులు కండి. త్వరలోనే నా ప్రతినిధులు మీ సంఘాలకు వస్తారు. మీరు ఎవరైనా కావచ్చు, ఏ సంస్థ అయినా, ఏ సిద్ధాంతమైనా కావచ్చు, చిలకరింపైనా కావచ్చు, ముంచడమైనా బాప్తిసం కావచ్చు, అన్య భాషలు రావచ్చు, అన్య భాషలు మీరు నమ్మకపోవచ్చు, స్వస్థతలు మీరు నమ్మవచ్చు, స్వస్థతలు లేవనవచ్చు. మీరు ఎవరైనా పర్వాలేదు, మీ సిద్ధాంతం ఏదైనా పర్వాలేదు. మన మీద దాడి చేస్తున్న మతోన్మాద శక్తులు ఎందుకు దాడి చేస్తున్నారు? రే వీడు అన్య భాషలు మాట్లాడుతున్నాడు రా కొట్టని వేయండి అనడం లేదు. వీడు చిలకరింపు బాప్తిసం ఇచ్చాడు రా కొట్టండి అనడం లేదు. అందరూ చిలకరింపిస్తుంటే వీడు కొత్త సిద్ధాంతం తెచ్చి ముంచడం ఇస్తున్నాడు రా కొట్టండి అనలేదు. వాళ్ళు ఎందుకు కొడుతున్నారంటే యేసుదేవుడు అంటున్నారా కొట్టండి అని. యేసుదేవుడు అన్నందుకే వాళ్ళు ద్వేషిస్తున్నారు గనక, యేసుదేవుడని ప్రకటించినందుకే మనకు ఈ ప్రమాద పరిస్థితి వచ్చింది గనక, యేసే నా దేవుడు అన్న వాళ్ళందరూ ఒక్కటి కావాలి. ఏ పాయింట్తో మనం ద్వేషించబడుతున్నామో అదే పాయింట్ కింద ఏకం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సిద్ధాంతము, పిలుపు. అసలు నేను ప్రపోజ్ చేసిన పేరు భారతీయ క్రైస్తవ పరిషత్. నేను రిజిస్ట్రేషన్ కొరకు అదే పేరు పెట్టాను. సబ్మిట్ చేసినప్పుడు రిజిస్ట్రార్ గారు అన్నారు భారతీయ అనే పేరుతో ఏ ఎన్జిఓను కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయకూడదు అని. బీజేపీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక జీవో ఇష్యూ చేసిందట. ఇంకా ఏ ఇతర సంస్థ కూడా ఈ భారతీయ అనే పేరిట కానీ, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకుల పేరిట కానీ ఎవరూ సంస్థలు పెట్టకూడదు అని ఒక జీవో ఇష్యూ చేశారండి. ఈ పేరు మార్చండి అన్నాడు. అప్పటికప్పుడే అసువుగా అప్పటికప్పుడు ఆలోచించి నేను అట్లాగైతే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని పెట్టమని చెప్పాను.
అసలు భారతీయ అని ఎందుకు ప్రపోజ్ చేశానంటే, ఇది అమెరికా మతం, ఇంగ్లీష్ వాళ్ళ మతం అంటున్నారు కదా బాబు, మేము అమెరికా మతం కాదు, అసలు సిసలైన భారతీయ మతం ఇది. మేము క్రైస్తవులమైనాము కానీ బ్రిటిషర్స్ము కాలేదు, అమెరికన్స్ కాలేదు. మేము వీఆర్ యాజ్ మచ్ ఇండియన్స్ యాజ్ ఎనీ అదర్ సిటిజన్ ఈజ్. వీఆర్ యాజ్ మచ్ ఇండియన్స్ యాజ్ ఎ హిందూ ఆర్ ఎ ముస్లిం ఈజ్, or a Sikh or Jain or Buddhist is. సిక్కులు, బౌద్ధులు, జైనులు, ముస్లిములు, హిందువులు ఎంత భారతీయులో మేము కూడా అంతే భారతీయులం. మా తలకాయలో మేము యేసు నమ్మినంత మాత్రాన మేము ఫారినర్స్ కాదు. ఈ గడ్డ మీద పుట్టాం, నీకెంత హక్కు ఉందో మాకంత హక్కు ఉంది. మాది భారతీయ రక్తమే. భరతమాతకు నువ్వు ముద్దు బిడ్డవైతే నేను కూడా ముద్దు బిడ్డనే, కాదన్నవాడు ఒక మొద్దు బిడ్డ అనే నినాదంతో మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అని పెట్టాం. సరే, భారతీయ అనొద్దన్నాడు కదా, పోనీ నేషనల్ క్రిస్టియన్ పరిషత్. ఈ ఫెడరేషను, కౌన్సిల్ ఇవన్నీ ఇంగ్లీష్ మాటలు కాబట్టి కావాలని ఇండియన్గా సౌండ్ ఉండాలని చెప్పేసి భారతీయత ధ్వనించాలని పరిషత్ అని పెట్టాం. ఇది డెడ్లీ సీరియస్ మూవ్మెంట్. కైండ్లీ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. చాలామంది చాలా ఎన్జిఓలు రిజిస్టర్ చేశారు, మంచిది. అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. నేషన్ వైడ్, నేషనల్గా ఏదైనా ఒక సంస్థ పెట్టామనుకోండి, క్రైస్తవుల పక్షంగా జాతి మొత్తంతో మాట్లాడగలిగినటువంటి సబ్జెక్టు, మ్యాటరు, సత్తా ఉండాలి. భారతదేశం అంతటికీ మేము జవాబు చెప్పగలిగిన క్రైస్తవ సమాజపు ప్రతినిధులం అనుకున్నప్పుడు, ఒక బౌద్ధుడు వచ్చి ఏదైనా అడిగాడు అనుకోండి, చెప్పగలగాల. ఒక ముస్లిం వచ్చి ఒక అభ్యంతరం చెప్పాడు, మనం సమాధానం చెప్పగలగాలి. ఒక హిందూ వచ్చి ఏదైనా అడిగాడు, మనం సమాధానం చెప్పగలగాలి. ఒక లీగల్ ప్రాబ్లం వచ్చింది, అది కాక ఏదన్నా ఫిజికల్ అటాకే జరిగింది, చట్టబద్ధంగానైనా లేకపోతే సమాజ అంగీకారంతో జరిగేటటువంటి సమైక్యంగా ఒక నినాదం లేవనెత్తడం ద్వారా కానీ, చట్టబద్ధంగా కానీ, ఇంకా వాడు బలప్రయోగం చేసినా సరే దాన్ని కూడా ఎదుర్కొనేటటువంటి సిద్ధపాటు ఉన్నటువంటి ఒక నాయకుడు, ఒక సంస్థ, కొంతమంది దండు మనకు కావాలి. మొన్న చూడండి, స్వామినాథన్ గారా వారి పేరు, డాక్టర్ స్వామి గారు, ఫుల్ నేమ్ ఏంటి, డాక్టర్ స్వామి గారిని కొట్టారు. కామినేని హాస్పిటల్లో ఉన్నారు, వారు చనిపోయినారని ఒక న్యూస్ వచ్చింది, కానీ అది ఫేక్ న్యూస్. అది అక్కడ మా కార్యకర్తలు ఉన్నారు, పాస్టర్ మధు అని, మా పాస్టర్ మార్క్ బాబు అని, ఇంకా మా కార్యకర్తలు అక్కడ ఉన్నారు, కోలుకుంటున్నారు. వారు చనిపోలేదు దేవుని కృపను బట్టి. మరి ఈ సమయంలో అటువంటి దాడులు జరగకుండా, చెప్తున్నా కదా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇటువంటి దాడులు జరగకుండా మనం నిలువరించాలి. దయచేసి గమనించాలి, ఈ విషయంలో పాస్టర్లకి పెద్ద కన్ఫ్యూషన్ ఉంది. ఏమండి, శ్రమల కాలం వస్తుందని మీరే చెబుతున్నారు కదా, మరి వచ్చిందనుకొని నోరు మూసుకొని పడాలి, కానీ మళ్ళీ తిరుగుబాటు ఎందుకండి, ఇలా రాజకీయం ఎందుకు చేయాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు అవగాహన సదస్సులు కూడా పెడతాం. గమనించాలి, మహాశ్రమల కాలము ఇంకా రాలేదు, అబద్ధ క్రీస్తు ప్రభుత్వం రాలేదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మనము ఓట్లేసి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాం, మనం పన్నులు కట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఇదంతా నకిలీ శ్రమల కాలం. దేవుడు అనుమతించినటువంటి యాంటీ క్రిస్టియన్ వరల్డ్ గవర్నమెంట్ ఇంకా రాలేదు. ఈ ప్రభుత్వాలన్నీ ఒక రాజ్యాంగం రాసి మేము సెక్యులరిస్టులమని, సెక్యులర్ పరిపాలన మీకు అందిస్తామని ఏర్పడ్డ ప్రభుత్వాలు. చెప్పిందొకటి చేసేదొకటి అయినప్పుడు మనం అడగాల్సిన బాధ్యత ఉంది. పోనీ ఓపెన్గా డిక్లేర్ చేయమనండి, మేము సెక్యులర్ కాదండి, మేము హిందూ మతతత్వవాదులం, ఇక్కడ యేసు మతం కానీ ఇంకో మతం కానీ ఉండటానికి వీలు లేదని ఓపెన్గా ప్రకటించమనండి.
చూద్దాం. అప్పుడు అరబ్బుల ఆయిల్ రాదు, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ రాదు, ఎలా నడుపుతారో చూద్దాం. లేదు, ఒక విలువలు నువ్వు పార్లమెంట్లో ప్రవచించినప్పుడు దాని ప్రకారం పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు కొడుతున్నారు? క్రైస్తవులు ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పాలని మీ బైబిల్లో ఉంది కదా, కాబట్టి మేము కొడతాం. అవును, చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పాలని దేవుడు నాకు చెప్పాడు అనుకోండి, కొట్టమని దేవుడు నీకెప్పుడు చెప్పాడు? నువ్వు కొట్టేటప్పుడేమో నీకు బైబిల్ వాక్యం లేదు, కానీ చెంప తిప్పేటప్పుడు సరే ఒక చెంప మీద కొట్టావు, ఇంకో చెంప చూపించాను, ఇక్కడ కూడా కొట్టావు, అప్పుడు ఏం చేయాలి? ఇది తిప్పడానికి మూడో చెంప లేదు, మూడో చెంప వాడికే ఉంది. అబ్దుల్ హక్ గారిని అప్పట్లో పాకిస్తాన్ నుండి, ఆయనేమో ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాడు, కాబూల్లో. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అంతా అప్పుడు ఒకటే కదా, తర్వాత ఏర్పడ్డవి. ఆ ఏరియా నుండి కొంతమంది ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అబ్దుల్ హక్ గారు, అక్బర్ హక్ గారి తండ్రి, మేము మీతో మాట్లాడాలి అని అడిగారట. ఎందుకు అంటే అబ్దుల్ హక్ గారు ఖురాన్ చదివి రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులకు అందరికీ ఒక సవాల్ విసిరాడు. ఖురాన్లో నుండే నేను యేసుక్రీస్తు ఒక్కడే రక్షణ మార్గమని నిరూపిస్తాను, ఎవరైనా రావచ్చు అని ప్రపంచవ్యాప్తంగా పత్రికా ప్రకటన ఇచ్చారు. ఖురాన్ అంతా కంఠత ఆయనకి. అప్పుడు ఒక డెలిగేషన్ వచ్చారన్నమాట. పఠాన్లు, వాళ్ళు మంచి హైట్. ఆయన లోపల స్నానం చేసి బయటకు వచ్చాడు, అంతసేపు వెయిటింగ్లో ఉన్నారు. రావడమే ఈ డెలిగేషన్లో ఒకడు వెళ్ళి ఎగిరి ఆయన చెంప మీద చెల్లుమని కొట్టాడట. కొడితే ఆయన మళ్ళీ వీడి చెంప చెల్లుమని పిచ్చాడు. వాడికి నక్షత్రాలు కనబడ్డాయి, భారీ చెయ్యి. మరి ఇంకా వెళ్ళొస్తామండి, ఇంకా మీతో మాట్లాడేదేమీ లేదు, మీరు ఓడిపోయారు కదా అన్న. అరే కూర్చోరా బేవహూఫ్, వచ్చేది ఎందుకు, తన్నులు తిని వెళ్ళిపోయేది ఎందుకురా, ఏమేమి ఓడిపోయింది చెప్పమన్నాడు ఆయన. నేను ఓడిపోవడం ఏంట్రా, కూర్చొని చెప్పు, మాట్లాడు, ఏదో మాట్లాడుతూనే వచ్చావు కదా అంటే, మీ దేవుడు ఒక చెంప మీద కొడితే ఒక చెంప తిప్పమన్నాడు, నువ్వు తిప్పలేదు. యేసు మాటలు నీవే పాటించలేదు, ఇక నువ్వేం మాట్లాడతావు క్రైస్తవ్యం పక్షంగా, అందుకని వెళ్ళిపోతున్నావు అన్నారు. బైబిల్ సరిగా చదవండిరా, నీలాంటి వాళ్ళు కుర్ర కుంకలు వస్తారని నాకు బాగా తెలుసు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని యేసయ్య చెప్పనే లేదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు. నువ్వు నన్ను ఎడమ చెంప మీద కొట్టావు కనుక నీ చెంప పగలు కొట్టానన్నాడు. యేసు చెప్పిన మాట అది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు. కానీ ఎవడైనా రైట్ హ్యాండర్ ఉంటాడు, మామూలుగా మనుషులందరూ జనరల్గా రైట్ హ్యాండర్స్. రైట్ హ్యాండ్తో కొడితే ఏ చెంపకు తగులుతుంది? ఎడమ చెంపకు తగులుతుంది. కుడి చెంప మీద కొట్టాలంటే వీడు నాలాగా లెఫ్ట్ హ్యాండర్ అయి ఉండాలి. సరిగ్గా బైబిల్ చదువుకోరా నాయన, నువ్వు నాతో ఆర్గ్యూ చేయడానికి వచ్చావు. బైబిల్ అనేది పెద్ద సముద్రము, ఈ పాఠం చెప్పాలని ఇలా చేశాను, వెళ్ళండి, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు రాకండి అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలారా, క్రైస్తవులంటే పిచ్చోళ్ళు కాదు, బలహీనులు కాదు. ప్రపంచ వాణిజ్యము, ప్రపంచ రాజకీయం నడిపిస్తున్న ప్రబల శక్తి క్రీస్తు సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూపిద్దాం, మన వాడి వేడి కూడా చూపిద్దాం. క్రైస్తవులంటే చేతగానోళ్ళు కాదు. క్రైస్తవులంటే యూదా గోత్రపు కొదమ సింహం, కడుపును పుట్టిన సింహం పిల్లలనే సంగతి చూపిద్దాం. క్రైస్తవుడు ఎప్పుడు హింసకు దిగడు, కత్తి పట్టుకోడు, ఆయుధం పట్టుకోడు క్రైస్తవుడు. ఎందుకంటే అవన్నీ మన దృష్టికి ఆట బొమ్మలు. దాన్ని మించిన ఆయుధము మన చేతిలో ఉంది. దేవుని వాక్యమనే ఆయుధం, ప్రార్థననే ఆయుధం మనకుంది. ఇది చాలు ప్రపంచాన్ని ఒక దారికి తేవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదు.
అందరూ అంగీకరించాలని కూడా నేను అనుకోవడం లేదు. ఈ ఐడియాలజీ ఎవరికి నచ్చిందో వాళ్ళు చేతులు కలపండి, మిగతా వాళ్ళతో ఇబ్బంది లేదు. సూనర్ ఆర్ లేటర్ మీ మీద దాడి జరిగినప్పుడల్లా మీకు ఆర్కేపీఏ దిక్కవుతుంది నాకు తెలుసు. కనుక ముందుగా ఐడియాలజీని బట్టి వచ్చేవాళ్ళు కొందరు వస్తారు. లేదు రేపు 4 తాకిళ్ళు తగిలినప్పుడు వచ్చినా అప్పుడైనా స్వాగతమే, ఎప్పుడైనా మీకు స్వాగతమే. తలుపులైతే తెరిచే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.